హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో సంతానలేమి సమస్య ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందా? మీరు ఏ ట్రీట్మెంట్ చెప్పినా మేము చేయించుకుంటాం మేడం, కాకపోతే మాకు 100% సక్సెస్ రేట్ అనేది ఇస్తే మేము ప్రొసీడ్ అవుతామని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు పాసిబుల్ అనేది తెలుసుకుందాం. సో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అనేక కారణాలు అనేవి ఉంటాయి. కొంతమందికి మగవాళ్ళలో కౌంట్ అనేది బాగా తక్కువ ఉండొచ్చు, కదిలే కణాలు తక్కువ ఉండొచ్చు, లేదా ఆడవాళ్ళలో ట్యూబ్స్ బ్లాక్ ఉండొచ్చు, పీసీఓడి ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉండొచ్చు, గర్భసంచిలో గడ్డలు ఉండొచ్చు, అండాశయంలో ఎగ్స్ తక్కువ ఉండొచ్చు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి మా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. అండ్ మనం చేసే బేసిక్ టెస్ట్లలో మనకి ఫలానా ప్రాబ్లం ఉంది, వీళ్ళకి ఫలానా ట్రీట్మెంట్ చేయాలి అని మేము చూసుకుంటాం. సో చాలామంది వచ్చి ట్రీట్మెంట్ సజెస్ట్ చేసినప్పుడు యూజువలీ మాకు మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ శాతం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడచ్చు, ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు, లేదా కణాలు ఎక్కించే పద్ధతి లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రై చేస్తాం. సో ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే యూజువలీ 2 బ్రాడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఐయుఐ కణాలు ఎక్కించే పద్ధతి, రెండోది ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఐయుఐ కణాలు ఎక్కించే పద్ధతిలో ఆడవాళ్ళకి శరీరంలో ఎగ్ విడుదలయ్యే టైంకి భర్త కణాలని గర్భసంచిలోకి ఎక్కిస్తాం. సో ఇలా చేయడం వల్ల స్పర్మ్స్ అనేవి ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఒకటి తగ్గిస్తాము, రెండోది అండం విడుదలయ్యే టైంకి కణాలు ఎక్కువగా అందుబాటులోకి పంపిస్తున్నాం కాబట్టి 2 కలవడానికి అవకాశం అనేది పెంచుతున్నాం. బట్ కణాలు అనేది గర్భసంచి లోపల వరకే పంపిస్తామండి. అక్కడ నుంచి అవి ట్యూబ్లోకి వెళ్ళాలి, అక్కడ ఎగ్ స్పర్మ్ కలవాలి, ఒక పిండం తయారవ్వాలి, అది వచ్చి మళ్ళీ గర్భసంచిలో అతుక్కోవాలి. ఇదేది మన కంట్రోల్లో ఉండదు. సో కణాలని ఎక్కువగా అందుబాటులోకి పంపించగలమే కానీ ఆ తర్వాత జరిగే ప్రాసెస్ ఏది మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఐయుఐ సక్సెస్ రేట్ అనేది యూజువల్గా 15 మ్యాక్సిమం 20% కంటే ఎక్కువ ఉండదు. అదే కనుక టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి వస్తే మనం ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి భర్త కణాలతో మనమే కలిపి పిండం అనేది మనం బయట ల్యాబ్లో ప్రిపేర్ చేసి తయారైన పిండం పొర రెడీ చేసుకొని పొర బాగున్నప్పుడు గర్భసంచిలో పెడతాం. పెట్టాక ఎంబ్రియో అతుక్కొని లైఫ్ వస్తేనే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో చాలా మటుకు మనం స్టెప్స్ అనేవి చేయగలుగుతున్నాం. ఎగ్స్ తీసి స్పర్మ్తో కలిపి ఎంబ్రియో తయారు చేసి బెస్ట్ ఎంబ్రియో సెలెక్ట్ చేసి పెడతాం, కానీ పెట్టిన తర్వాత అది అతుక్కోవడం, లైఫ్ రావడం అనేది మన చేతిలో ఉండదు. కాబట్టి దీంట్లో కూడా 100% ప్రెగ్నెన్సీ గ్యారంటీ ఉండదు. ఎంబ్రియో అనేది మార్ఫలాజికలీ అంటే చూడడానికి బాగుండి పొర అనేది మంచిగా ప్యాటర్న్ ఫామ్ అయ్యి థిక్నెస్ ఫామ్ అయ్యి అన్నీ బాగున్నా కూడా మ్యాక్సిమం 70% కంటే ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఉండదు. ఎందుకంటే ఎంబ్రియో చూడడానికి బాగున్నా జనుపరంగా నార్మల్గా ఉందో లేదో మనం చెప్పలేము. గర్భసంచి లోపల లైనింగ్ అనేది మనకి అతుక్కోవడానికి అనుకూలంగా ఉందా లేదా చెప్పలేము. సో జెనెటిక్ టెస్ట్ చేయొచ్చా, పోనీ గర్భసంచిలో లైనింగ్ అనేది అతుక్కోవడానికి అనుకూలంగా ఉందా లేదా చూడడానికి టెస్ట్ చేయొచ్చా? మీరు అన్ని టెస్టులు చేయండి, మీరు చేసేవన్నీ చేయండి, కానీ 100% సక్సెస్ రేట్ ఇచ్చేలాగా చేయండి అంటే జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ది ఎంబ్రియోస్ అందరికీ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ జనుపరంగా లోపాలు ఉన్న బేబీస్ ఉన్నా, లేదా ఆడవాళ్ళకి 35 సంవత్సరాలు పైబడి ఉన్న ఏజ్, లేదా ఇంతకుముందు తరచూ అబార్షన్స్ అయి ఉన్నా, ఇలాంటి సమయంలోనే మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది సజెస్ట్ చేస్తాం. సిమిలర్లీ గర్భసంచిలో పొర అనేది అతుక్కోవడానికి అనుకూలంగా ఉందా లేదా చూడడానికి ఇరా టెస్ట్ అనేది ఉంటుంది. బట్ ఇది కూడా అందరికీ సజెస్ట్ చేయము, ఎందుకంటే ఇది కూడా రిపీటెడ్ అబార్షన్స్ అయిన వాళ్ళు, పొర అనేది బాగా కనిపిస్తుంది బట్ ఎంబ్రియో అతుక్కోవట్లేదు ఎన్నిసార్లు పెట్టినా అనుకున్న వాళ్ళు కొంతమందిలోనే సజెస్ట్ చేస్తాం. సో మనం చేసేది ఏదైనా కూడా ప్రయత్నం మాత్రమే. ఒక ప్రెగ్నెన్సీ రావడానికి మనం అన్ని అనుకూలంగా చేయగలం, కానీ ఖచ్చితంగా అది వస్తుంది అన్న గ్యారంటీ అయితే ఉండదు. సో ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ప్రెగ్నెన్సీ రావడానికి మనం అన్ని అనుకూలంగా చేస్తాం తప్ప ఒక లైఫ్ రావడం అనేది కంప్లీట్గా ఎవరి చేతిలోనూ ఉండదు. అందుకనే ఏ డాక్టర్ కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి, మీకు 100% గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది చెప్పలేదు. కానీ మీరు ఇంట్లో న్యాచురల్గా ట్రై చేయడంతో పోలిస్తే డెఫినెట్లీ అవకాశం చాలా బెటర్గా ఉంటుంది. సో సహజంగా జస్ట్ మెడిసిన్స్ వాడి మీరు ఇంట్లోనే ట్రై చేస్తే హార్డ్లీ ఒక 5% కంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉండదు ఒక సైకిల్లో. సో అలాంటప్పుడు మీరు ఒక 2-3 ఇయర్స్ ఆల్రెడీ మీరు ప్రెగ్నెన్సీ కోసం సహజంగా ట్రై చేసి రానప్పుడు
ట్రీట్మెంట్ ద్వారా ఆ సక్సెస్ రేట్‌ని మరింత పెంచుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో, ప్రెగ్నెన్సీ 100% గ్యారంటీ లేదు అని చాలామంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఎలాగో మీరు గ్యారంటీ ఇవ్వట్లేదు. మేమంత ఖర్చు పెట్టి చేసి ఉపయోగం ఏంటి అని అంటూ ఉంటారు. మీరు న్యాచురల్‌గా ట్రై చేయడంతో పోలిస్తే ఒక 10 మీకు సక్సెస్ రేట్ పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది మంచిది. సో, ఎక్కువ టైం వేస్ట్ చేసే కొద్దీ మీకు సక్సెస్ రేట్ తగ్గుతుంది. మీకు ఆప్షన్స్ కూడా తగ్గిపోతాయి కాబట్టి వీలైనంత త్వరగా మీకు ట్రీట్మెంట్ ఏది బెస్ట్ అనేది, ఏది సూటబుల్ అనేది తెలుసుకొని ట్రీట్మెంట్‌కి ప్రొసీడ్ అవ్వడమే మంచిది. థాంక్ యూ.